కానీ అట్లా జరగలే. ఇప్పుడు మేము పోయి వచ్చిన వట్టెం రిజర్వాయర్ కట్టిండ్రు కరెక్టే, కానీ దానికి సంబంధించిన కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎక్కడ తయారు కాలే. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటిదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత. కరెక్టే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణం భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా. మన విస్తీర్ణంలో 30 లక్షల ఎకరాల పైచీలకు ఉండేటటువంటి జిల్లా. అంటే 25 లక్షలు దాదాపుగా పంటలు పండించుకునే భూములే ఉన్నాయి. ఆ 25 లక్షల పంటలు పండించుకునే భూమిలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చినాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం, ఎట్లా చూద్దాం? ఇంకొకటి, ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న లొల్లి కోసం పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే మనకు. ఒకవేళ ప్రాజెక్టు కట్టేసి ఉంటే హక్కు వస్తుండే. ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమంటారు, ఈ ఉట్టిగా వరద నీళ్ళు వస్తున్నాయి భయ్, మేము వరద నీళ్ళకు ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోవడంలో వాళ్ళ తెలివితేటలు ఏంటిది? మనం ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్టు కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు, 100 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి 100 టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంటారు. సో అట్లా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కుభుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది? ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే అసలు వాడుకోవాల్సిన 550 టీఎంసీలో ఏం వాడుకుంటున్నాం? కరెక్ట్ వాడకమే లేదు. లేని దాంట్లో ఇంకో 45 టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసారు. ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ రాసి మాకు 45 టీఎంసీ చాలు అని చెప్పి. సరే ముందు 90 టీఎంసీది మరి కరెక్ట్ ఉందా? ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా? మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లె ఆయనది జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పిల్లి బిడ్డను నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ, ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలో పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేశారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్ళల్లో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చిరు, కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి.